నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఒకప్పుడు నెహ్రూ, ఆ తరువాత ఇందిరాగాంధీ చేసిన తప్పిదాలు ఇప్పుడు దేశ రక్షణకు శాపంగా మారాయి. చైనాతో భారీ ముప్పు వాటిల్లేందుకు ఆ తప్పులే ప్రధాన కారణంగా నిలిచాయి. శ్రీలంకకు భారతదేశానికి మధ్యలో ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంకకు అప్పగించడం ఇప్పుడు దేశ భద్రతకు పెను సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి స్టోరీ కచ్చతీవు మనది కాదా? కాంగ్రెస్ పార్టీ అత్యంత నిర్లక్ష్యంగా కచ్చతీవు ద్వీపాన్ని ఎలా వదిలేసిందో కొత్త నిజాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి భారతీయుడికి ఇది ఆగ్రహం తెప్పిస్తోంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్తో పాటుగా ఈ అంశంపై ద్రావిడ పార్టీలు, మరీ ముఖ్యంగా డిఎంకే వ్యవహరించిన తీరును కూడా బీజేపీ ఎండగడుతుంది. అన్నిటికీ మించి కచ్చతీవు ద్వీపంలో చైనా సైనికుల తిష్ట వేశారన్న అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. దేశ భద్రతపై కచ్చగట్టినట్లుగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ కచ్చతీవు ద్వీపంపై వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశ ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తుంది. మరోవైపున తమిళ జాలలపై శ్రీలంక హింసాకాండ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను మలుపు తిప్పింది. కచ్చతీవు అనేది భారత్ శ్రీలంక మధ్యలోని ఒక చిన్న దీవి. దీని విస్తీర్ణం 285 ఎకరాలు. 1974లో మన దేశం ఈ ద్వీపంపై హక్కు వదులుకుంది. శ్రీలంక ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, సిరిమావో బండారు నాయకే మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. కరుణానిధి హయాంలో రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య జరిగిన చర్చల మేరకు కచ్చతీవును భారతదేశం శ్రీలంకకు దారదత్తం చేసింది. దీనిని భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకోవాలని తాజాగా తమిళనాడు ప్రజలు కోరుతుండటంతో ఇది వార్తలలో నిలిచింది. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ సైతం ఈ డిమాండ్ను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు కచ్చతీవు ఎన్నికల ప్రధాన అంశంగా మారుతుంది. కచ్చతీవు ద్వీపం భారత్ తన హక్కును ఎందుకు వదులుకుంది అనే అంశంలో ఎన్నో చీకటి కోణాలున్నాయి. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై సంధించిన ఆర్టీఐ దరఖాస్తుతో ఎన్నో నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ద్వీపంపై అసలైన హక్కు ఎవరిదనే ప్రశ్న తెరపైకి వచ్చింది. అంతేకాదు, రాజ్యాంగం ప్రకారం ఆ ఒప్పందానికి చట్టబద్ధత లేదనే అంశం కూడా వెలుగు చూస్తుంది. ఈ ఒప్పందం రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు కాకపోవడంతో ఆ ద్వీపంపై తిరిగి భారత్కు పూర్తి హక్కులు వస్తాయనే వాదన కూడా వినిపిస్తుంది. భారత ప్రభుత్వం గనుక దేశంలో ఏదైనా భూభాగాన్ని మరో దేశానికి అప్పగించాలంటే అందుకు రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ ఆమోద ముద్ర అవసరం. సుప్రీంకోర్టు కూడా గతంలో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. భారత్, శ్రీలంక దేశాల మధ్య సముద్రాన్ని 3 సెక్టార్లుగా విభజిస్తారు. ఇందులో భారత్లో ఉన్న రామేశ్వరం నుంచి శ్రీలంకకు చెందిన తలైమన్నార్ వరకు ఉండే సెక్టార్ను పాక్ జలసంధి అంటారు. రామసేతు కూడా ఈ సెక్టార్లోనే ఉంది. కచ్చతీవు ద్వీపం కూడా ఈ ప్రాంతంలోనే ఉంటుంది. ఈ సెక్టార్ రామేశ్వరానికి ఈశాన్యంగా 11 నాటికల్ మైళ్ళ దూరంలోనూ, తలైమన్నార్కు ఆగ్నేయంగా 18 నాటికల్ మైళ్ళ దూరంలోనూ ఉంది. కచ్చతీవు దీవిలో 100 ఏళ్ల నాటి సెయింట్ ఆంథోనీ క్యాథలిక్ చర్చి తప్ప జన సంచారం ఉండదు. శ్రీలంకతో పోలిస్తే భారతదేశానికే ఈ దీవి అత్యంత చేరువగా ఉంటుంది. అంతేకాకుండా దేశ భద్రత దృష్ట్యా కూడా కచ్చతీవు ద్వీపం భారతదేశానికి అత్యంత ముఖ్యమైంది. తమిళనాడుకు చెందిన జాలర్లు 100 ఏళ్లుగా కచ్చతీవు ద్వీపం సమీపంలో చేపల వేట కొనసాగిస్తారు. అంతేకాదు, ఆ ద్వీపంపై వలలు ఆరబెట్టుకోవడం, కాస్తంత విశ్రాంతి తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.
అదే సంప్రదాయాన్ని నేటికి వారు కొనసాగిస్తున్నారు. అయితే చేపల వేటకు ఆ ప్రాంతానికి వెళ్లిన తమిళ జాలర్లను శ్రీలంక సైనికులు అరెస్టు చేయడం, పడవలను వలలను ధ్వంసం చేయడం చేస్తున్నారు. దీనిపై తమిళ జాలర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాల వెనుక చైనా హస్తం ఉందన్న ఆరోపణలు రావడం ఈ సున్నిత అంశాన్ని మరింత వివాదం చేసింది. ప్రధానమంత్రి మోదీ కచ్చతీవు అంశాన్ని ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఆగస్టు 1న కూడా మోదీ ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించారు. కచ్చతీవు ద్వీపం తమిళనాడు, శ్రీలంకకు మధ్యలో ఉంది. దాన్ని ఒకరు మరో దేశానికి అప్పగించారు. ఇందిరాగాంధీ హయాంలో ఇది జరిగింది. కచ్చతీవు భారత్లో భాగం కదా అని అప్పట్లోనే మోదీ నిండు సభలో ప్రశ్నించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి కచ్చతీవు ద్వీపంపై వివాదం కొనసాగుతూనే ఉంది. భారత నౌకాదళం ఆమోదం లేకుండా ఆ ద్వీపం వద్ద ఎలాంటి విన్యాసాలు నిర్వహించబోమని అప్పట్లో శ్రీలంక హామీ ఇచ్చింది. 1955లో అక్టోబర్లో శ్రీలంక ఎయిర్ ఫోర్స్ ఈ ద్వీపం వద్ద సైనిక విన్యాసాలు నిర్వహించింది. భారత తీరానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ ద్వీపంపై శ్రీలంక తన హక్కు క్లెయిమ్ చేయడం మొదలుపెట్టింది. అప్పట్లో భారతదేశానికి పెద్దగా శత్రు దేశాల భయం లేకుండింది. దాంతో నెహ్రూ ప్రభుత్వం కూడా ఈ ద్వీపం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అయితే చారిత్రాత్మక జమీందారీ హక్కుల కింద ఈ ద్వీపం భారత్కు చెందిందని అప్పట్లోనే భారత అటార్నీ జనరల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కచ్చతీవు మన దేశ భాగమే అని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలున్నాయి. రామనాథపుర రాజవంశం ఏలిన 8 దీవులలో ఇదొకటి. అక్కడ చేపల వేటకి, ముత్యాల వెలికితీతకి ఆ వంశీయులే అబ్దుల్ మరికర్కు 700 రూపాయలకు లీజ్కిచ్చారని, ఇందుకు సంబంధించిన పత్రాలున్నాయని ఆ వంశీకుడు రాజకుమారన్ సేతుపతి చెప్పారు. అయితే కాంగ్రెస్ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం కచ్చతీవుపై భారత హక్కులు వదులుకోవడానికే మొగ్గు చూపింది. కచ్చతీవు శ్రీలంకదేనని 2010 ఆగస్టులో నాటి విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ ప్రకటించారు. ఒకసారి దారదత్తం చేస్తే ఇక మనది కాదని, అక్కడికి వెళ్లే తమిళ జాలలకు రక్షణ కల్పించలేమని కూడా వెల్లడించారు. మరోవైపున కచ్చతీవు ద్వీపాన్ని వదులుకోవడానికి శ్రీలంక కూడా సిద్ధంగా లేదు. 1974 ఒప్పందం చెల్లదని భారత సుప్రీంకోర్టు తీర్పు చెప్పలేదని 2010లోనే ఆ దేశం తమిళనాడు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. ఇక ఎల్టీటీఈ సమస్య దరిమిలా శ్రీలంక ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పుతో కచ్చతీవులో తమిళ జాలర్లు ప్రవేశం ప్రాణాంతకంగా మారిపోయింది. 1974 ఒప్పందం ప్రకారం ఇక్కడ భారతీయ జాలర్లు వేటాడవచ్చు, వలలు ఎండబెట్టుకోవచ్చు. అయినా కూడా శ్రీలంక ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని బేఖాతరు చేసింది. భారతీయ జాలర్లను వెంటాడి వేధించడం ప్రారంభించింది. ఇటీవలి కాలంలో ఈ సమస్య మరింత తీవ్రమైంది. ఇలా జాలర్లను వేధించడం వెనుక చైనా హస్తం ఉన్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. కచ్చతీవు ద్వీపం భారత్కు చెందిందనే విషయంలో స్పష్టమైన ఆధారాలున్నాయి. అయినప్పటికీ నెహ్రూ ప్రభుత్వం ఆ విషయంలో నిర్లక్ష్యం వహించింది. అంతేకాదు 1961 మే 10న నెహ్రూ రాసిన లేఖలో కూడా ఈ విషయం స్పష్టమైంది. ఆ చిన్న ద్వీపానికి ఎలాంటి ప్రాధాన్యం లేదని నెహ్రూ భావించారు. దానిపై భారత్ హక్కును వదులుకునేందుకు కూడా తాను సిద్ధమేనని నెహ్రూ స్పష్టం చేశారు. ఈ అంశం పెండింగ్లో ఉండడం తనకు ఇష్టం లేదని, పార్లమెంటులో ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించబోమని కూడా నెహ్రూ తెలిపారు.
ఇదే విధమైన ధోరణిని నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ కూడా కొనసాగించారు. ఈ విధంగా నెహ్రూ కుటుంబం చేసిన తప్పిదం నేడు భారతదేశానికి పెను శాపంగా మారింది. 1974లో భారత్ మొదటి అణు పరీక్ష నిర్వహించింది. అప్పట్లో వచ్చిన అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో చిన్న దేశాల మద్దతు కూడా భారత్కు కీలకంగా మారింది. అందుకే శ్రీలంక మద్దతు కోసం కచ్చతీవు ద్వీపాన్ని భారత్ వదులుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్న వాదనలున్నాయి. కచ్చతీవు ద్వీపం వివాదాన్ని తిరగదోడేందుకు భారత్కు ఎన్నో అవకాశాలున్నాయని 1960లోని ఆనాటి అటార్నీ జనరల్ ఎంసీ సెతల్వాద్ భావించారు. చారిత్రాత్మక జమీందారీ హక్కులను ప్రస్తావించారు. అప్పట్లో విదేశాంగ శాఖ ఈ అభిప్రాయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ అంశం ఎంతో సంక్లిష్టమైందని విదేశాంగ శాఖ భావించింది. అయితే అప్పట్లోనే కె కృష్ణారావు లాంటి అధికారులు భారత్కు న్యాయపరంగా ఎన్నో అవకాశాలున్నాయని అన్నారు. వైడి గుండేవియా లాంటి అధికారులు మాత్రం ఆ ద్వీపానికి పెద్దగా ప్రాధాన్యం లేదని భావించారు. 1968లో కన్సల్టేటివ్ కమిటీకి కూడా విదేశాంగ శాఖ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఏళ్లపాటు సంప్రదింపులు జరిగిన తరువాత కచ్చతీవుపై శ్రీలంకకు హక్కు ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు 1974లో భారత్ అంగీకరించింది. ఇక్కడ గమనించాల్సిన అంశాలు మరెన్నో ఉన్నాయి. కచ్చతీవు సమీపంలో భారీగా చమురు నిక్షేపాలున్నాయి. అప్పట్లోనే ఈ విషయం భారత్కు తెలిసినా శ్రీలంకకు మాత్రం తెలియదు. అంతేకాకుండా అప్పటికే శ్రీలంకలో తిష్టవేసిన చైనా లాబీ గురించి కూడా భారత్కు తెలుసు. అయినా కూడా ఈ విషయంలో ప్రపంచ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు భారత్ ఇష్టపడలేదు. చిన్న దేశాల పట్ల అప్పట్లో నెహ్రూ హయాం నుంచి అనుసరించిన ఉదార వైఖరి కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. మొత్తం మీద 1974లో విదేశాంగ శాఖ కార్యదర్శి కేవల్ సింగ్ కచ్చతీవుపై హక్కు వదులుకోవాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నాటి తమిళనాడు సీఎం ఎం కరుణానిధికి తెలిపారు. అయితే 1973లో భారత్ శ్రీలంక మధ్య చర్చలు జరిగాయి. నాటి చర్చల్లో రాజా రామానంద్ జమీందారీ హక్కుల గురించి కేవల్ సింగ్ శ్రీలంక ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆ ద్వీపంపై శ్రీలంకకు గల హక్కుపై ఎలాంటి లిఖితపూర్వక పత్రాలు, సాక్ష్యాలు లేకపోవడాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. కచ్చతీవుతో నాటి జాఫ్నాపట్నం రాజ్యానికి గల అనుబంధం కూడా 1973 చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. అంతేకాకుండా డచ్, బ్రిటిష్ పటాలు కూడా శ్రీలంక క్లెయిమ్కు అనుగుణంగానే ఉన్నాయి. 1925 నుంచి ఆ ద్వీపంపై శ్రీలంక క్లెయిమ్ చేసుకోవడం లాంటివన్నీ అప్పట్లో చర్చకు వచ్చాయి. అప్పట్లో అంతర్జాతీయ న్యాయస్థానం చిన్న దేశాలకు అనుకూలంగా వ్యవహరించేది. ఈ నేపథ్యంలోనే భారత్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లేందుకు ఇష్టపడలేదు. అదే సమయంలో ఈ అంశాన్ని పెద్దగా సాగదీయడానికి కూడా ఇష్టపడలేదు. ఈ అంశాలన్నిటినీ 1974లో నాటి తమిళనాడు సీఎం కరుణానిధికి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. దాంతో కరుణానిధి కూడా ఈ విషయంలో తన సమ్మతిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. దాంతో 1974 నుంచి భారత ప్రభుత్వం అధికారికంగా కచ్చతీవుపై తన క్లెయిమ్ వదులుకున్నట్లయింది. శ్రీలంకతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలన్న ఉద్దేశం కూడా కచ్చతీవు ద్వీపంపై హక్కు వదులుకునేందుకు దారితీసింది. కచ్చతీవు ద్వీపం తమకు ఇచ్చినందుకు దానికి బదులుగా వెడ్జ్ బ్యాంక్ అనే ద్వీపాన్ని తాము భారత్కు అప్పగించినట్లుగా శ్రీలంక చెబుతోంది. కచ్చతీవును భారత ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించడాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమర్థించుకున్నారు. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాల కింద దాన్ని ఇచ్చినట్లుగా తెలిపారు. ఎన్నికల నేపథ్యంలోనే కచ్చతీవు అంశాన్ని ప్రధాని మోదీ లేవనెత్తారని విమర్శించారు. 2015లో భారత్ స్నేహపూర్వక చర్య కింద 111 ఎన్క్లేవ్లను బంగ్లాదేశ్కి ఇచ్చి వాటికి బదులుగా 55 ఎన్క్లేవ్లను తీసుకోవడాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అటార్నీ జనరల్గా వ్యవహరించిన ముకుల్ రోహ్తగి వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు.
1974లో ఒప్పందం కింద కచ్చతీవును శ్రీలంకకు ఇచ్చామని, దాన్ని తిరిగి వెనక్కు తీసుకోవడం కుదరదని 2014లో సుప్రీంకోర్టుకు ముకుల్ రోహ్తగి తెలిపారు. యుద్ధం ద్వారా మాత్రమే తిరిగి దాన్ని స్వాధీనం చేసుకోగలమని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపున తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ప్రధాని మోదీని విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో ఇప్పుడు మాత్రమే కచ్చతీవు గుర్తొచ్చిందా అని విమర్శించారు. కచ్చతీవును శ్రీలంక ప్రభుత్వం పవిత్ర దీవిగా ప్రకటించింది. అందుకు కారణం అక్కడ ఆంథోనీ చర్చ్ పేరిట ఓ ముఖ్యమైన చర్చ్ ఉండడమే. కానీ క్రమంగా ఈ దీవి భారత వ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా మారింది. భారత్ చుట్టూరా చైనా అల్లుకుంటూ వస్తున్న ముత్యాల సరం సైనిక వ్యూహం మేరకు ఇప్పటికే పాకిస్తాన్లోని గ్వదర్, మయన్మార్లోని హింగ్హీ, మాల్దీవులు, శ్రీలంకలోని హంబర్ తోటలలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. తాజాగా ఇప్పుడు కచ్చతీవులో సైతం చైనా తిష్టవేసినట్లు ఆధారాలు లభించాయి. ఏటా ఆంథోనీ చర్చిలో జరిగే 3 రోజుల ఉత్సవాలకు మన 2 దేశాల మత గురువులు, క్రైస్తవులు హాజరవుతారు. తాజాగా క్రైస్తవ పర్వదినాల సందర్భంగా భారతీయ క్రైస్తవులు కొందరు అక్కడికి వెళ్లారు. వారు చెప్పిన వివరాలు మాత్రం భారతీయులందరికీ ఆందోళన కలిగించేవిగానే ఉన్నాయి. భారతీయ క్రైస్తవులు చెప్పిన సమాచారం ప్రకారం కచ్చతీవులో చైనా సేనల గుడారాలున్నాయి. ప్రస్తుతం క్రైస్తవ పర్వదినాల సందర్భంగా భారతీయులు కొంతమంది కచ్చతీవుకు వెళ్లిన నేపథ్యంలో చైనా సైనికులు అక్కడ కనిపించడం లేదని, ఇతర సమయాల్లో మాత్రం వారు అక్కడే తిష్టవేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా భారత్ జాలాలను వెంటాడి వేధిస్తున్న గస్తీ నౌకలలో చైనా సైనికులు ఉన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలే గనుక నిజమైతే మన శత్రువు చైనా మన గుమ్మం ముందు ఉన్నట్లే లెక్క. ఇప్పటికైనా భారత్ మరింత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే కచ్చతీవు ఒప్పందాన్ని తిరగదోడి ఆ ద్వీపంపై భారత హక్కును తిరిగి పొందాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.